నిజామాబాద్లో జీవన్ రెడ్డి గురించి మనం మాట్లాడాలి, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గురించి, అరవింద్ గురించి కూడా మనం మాట్లాడాలి. అయితే చాలా స్పష్టంగా ఈరోజు నిజామాబాద్లో బీజేపీ నుంచి అరవింద్ పోటీ చేస్తా ఉన్నాడు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్. సో వీళ్ళిద్దరు ఎవరు, బాజిరెడ్డి గోవర్ధన్ అండ్ జీవన్ రెడ్డి, వీళ్ళిద్దరు దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కురువృద్ధులు, దురంధరులు. అరవింద్ ఇక అసలు విషయం ఏంటంటే రాజకీయ దురంధరులు, రాజకీయ కురువృద్ధులు ఈయనొచ్చు, రాజకీయ దురంధరుడు అని అరవింద్ అనొచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల నుంచి నిజామాబాద్ రాజకీయాలను శాసిస్తా ఉన్నాడు. అదేవిధంగా నిజామాబాద్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, ఎన్నో ఏళ్ల నుంచి పసుపు బోర్డు కళను ఈరోజు నెరవేర్చినటువంటి ఘనత ధర్మపురి అరవింద్కు దక్కుతుంది. వాస్తవంగా ఈరోజు అక్కడ అంటే స్పైసెస్ బోర్డులో ఉన్నటువంటి పసుపుని దాని నుంచి సపరేట్గా పసుపు బోర్డు తీసుకురావడం అనేది, టర్మరిక్ బోర్డు తీసుకురావడం అనేది ఈరోజు ఈ దేశంలో ఎవరూ చేయలేదు. ఆ ప్రయత్నం చేసి విజయం సాధించింది ధర్మపురి అరవింద్ మాత్రమే. ఈరోజు పసుపు బోర్డుకు రేటు ఎక్కువ వలకడం కావచ్చు, లేదంటే అనేక రకాల ఇష్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా కీలకమైన పాత్ర పోషించడం దానిలో అరవింద్ చాలా విజయం సాధించిండు. ఇక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలంతో పోటీ చేస్తా ఉన్నాడు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బలంతో పోటీ చేస్తున్నాడు. ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్కి ఈరోజు ప్రచారంలో ఏం తిరగట్లేదు, సో ఈయనకు డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇక్కడ పోటీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే కనబడతా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ధర్మపురి అరవింద్కు జీవన్ రెడ్డి సొంత ఇలాకా జగిత్యాలలో అత్యధికంగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. కోరుట్లలో కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ ఇచ్చినప్పుడు కూడా ఆయనకు ఎక్కువ మెజార్టీ ఇచ్చేటువంటి స్థానం ఏమైనా ఉందంటే అది కోరుట్లో మాత్రమే. సో ఇక ఆర్మూర్లో ఎట్లాగో ఎవరు ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఇక ఆయన తిరుగుతూ ఉంటాడు, అలా మెజార్టీ రావడంలో ఆర్మూరు పెద్ద విషయం కాదు. నిజామాబాద్ అర్బన్లో మెజార్టీ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సో 4 నియోజకవర్గాలు స్పష్టమైనటువంటి మెజార్టీ ఈరోజు ధర్మపురి అరవింద్ బీజేపీ క్యాండిడేట్కి వస్తున్న విషయానికి మనం చూడాలి. అర్బన్, రూరల్, అదేవిధంగా జగిత్యాల్, కోరుట్ల, ఆర్మూర్, బోధన్, బాన్స్వాడ, అంతే కదా. ఈ 7 నియోజకవర్గాలు చూసినట్లయితే మిత్రులారా, అర్బన్లో ఖచ్చితంగా బీజేపీ లీడ్ ఉంటుంది, అదేవిధంగా జగిత్యాల్లో బీజేపీ లీడ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ జీవన్ రెడ్డి పైన వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. అదేవిధంగా ముఖ్యంగా నిన్న అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు జగిత్యాలను పిఎఫ్ఐకి అడ్డాగా ఈరోజు జీవన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఆశ్రమిస్తున్న కోణంలో బలంగా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా హిందూ ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ అయ్యి ఈరోజు బీజేపీ లీడ్ కనబడుతుంది స్పష్టంగా. ఇక్కడ కోరుట్లలో అయితే నాకు తెలిసి ఇది లేదనుకుంటా, బాన్స్వాడ ఉంది. బాన్స్వాడ 1 2 3 4 5 బాన్స్వాడ లీడ్, బాన్స్వాడ ప్లేస్ లో బాల్కొండ ఉంది. ఇక్కడ నిజామాబాద్ అర్బన్ లో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ లీడ్ వస్తుంది, అలా నో డౌట్. ఫస్ట్ నుంచి కూడా అది కంచుకోటనే. ఇక జగిత్యాల, కోరుట్లలో బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే కోరుట్లలో మొన్న ఎమ్మెల్యే పోటీ దాదాపు 2-3 వేల 5,000 ఓట్లతో ఓడిపోయింది. వాస్తవం చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు. అది ఇంకా పెరుగుతుంది వాస్తవం, ఎందుకంటే అప్పుడే అంత మెజార్టీ వచ్చిందంటే ఇప్పుడు ఇంకెక్కువ మెజార్టీ వస్తుంది వాస్తవంగా. సో 3 నియోజకవర్గాలు స్పష్టమైన లీడ్ ఉంటుంది. అదేవిధంగా ఆర్మూర్లో ఆల్రెడీ బీజేపీ కంచుకోవడం కాబట్టి అక్కడ కూడా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ కనబడతా ఉంది. ఈ 4 నియోజకవర్గాలు చాలండి ఆయన విజయానికి. ఇక ఈ 3 నియోజకవర్గాలు నిజామాబాద్ రూరల్ కానీ, బోధన్ కానీ, బాల్కొండ కానీ స్పష్టంగా అవి మెజారిటీ స్థానాలు, మెజారిటీ కోసమే తప్ప ఎంత తక్కువ వచ్చినా కానీ అవి అలా గెలుపు ఖాయమైపోయింది. అంటే నిజామాబాద్లో ఏంటంటే టైట్ వస్తూ ఉంది అనేటువంటి ఒక నరేషన్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. అసలు జీవన్ రెడ్డి ఎక్కడ ప్రచారం లేడు, బాజిరెడ్డి గోవర్ధన్ అసలు ప్రచారం లేడు, అంతో కొంత ప్రజలతోటి మమేకమైతూ తిరుగుతున్నది అరవింద్ ఒక్కడే. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ యొక్క మానియా చాలా స్పష్టంగా అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా నిజామాబాద్లోనే ఎక్కువగా కనబడతా ఉంది. ఎవరిని అడిగినా మోడీ 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 అంటారు తప్ప ఇంకా ఏది లేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి
కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ సింపదైజర్స్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్లో సింపదైజర్స్ కావచ్చు, ఎవరైతే అరవింద్కు సంబంధించినటువంటి శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి మేము నరేంద్ర మోడీ కోటేస్తాము, మాకు అరవింద్తో సంబంధం లేదనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం, మాకు అదే అనుభవం అవుతుంది, విచిత్రమైన అనుభవం అదే. అరవింద్ శత్రువులు కూడా ఈరోజు మాకు అరవింద్ అంటే కోపం, కానీ ఈరోజు ఈసారి నరేంద్ర మోడీకే ఓటేస్తాం. ఎందుకంటే ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా దేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇది కీలకమైన ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీకి మద్దతు అవసరము. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచే పరిస్థితి లేదు, మేము ఓట్లు వేసిన వృధా అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు. సో అందుకే బీజేపీకి మా మద్దతు తెలుపుతా ఉన్నాం. అరవింద్ లాంటి వాళ్ళు మాకు ఇష్టం లేకున్నా మేము నరేంద్ర మోడీ ఈ యొక్క ఆయన గత 10 సంవత్సరాలు చేసినటువంటి పనుల వల్ల మేము ఓటేసేటువంటి పరిస్థితి వస్తున్నాం. ప్లస్ ఈరోజు గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు, పసుపు బోర్డు అంశాన్ని ఏదైతుందో పసుపు రైతులంతా కూడా 1 సైడెడ్గా అరవింద్ కోటేస్తా ఉన్నారు. అక్కడ మద్దతు ధర పెరగడం కూడా చాలా అడ్వాంటేజ్ గా మారింది వాస్తవంగా. ఇన్ఫాక్ట్ ఈ సందర్భంలో అరవింద్ కి రైతులే అవుట్ రేట్ సపోర్ట్ చేశారు, నామినేషన్ వేయించారు అరవింద్ తోని. సో ఇదే చాలా పెద్ద శుభమారి అరవింద్ విషయంలో. అండ్ ఇంకోటి ఏంది, లాస్ట్ టైం ఎన్నికల్లో మనం గమనించుకుంటే అరవింద్ కి కాంపిటీషన్ గా ఎంత మంది రైతులు వాళ్ళ నామినేషన్స్ చేశారు, ఈసారి ఒక్క రైతు వేసిండా. ఐ మీన్ దట్ షోస్ అరవింద్ మీద రైతులకు ఉన్నటువంటి నమ్మకం. ఇక్కడ మనం పొగడాల్సిన పని లేదు ఆయన్ని. అసలు విషయం ఏంటంటే రైతులు ఏమనుకుంటారంటే చాలా స్పష్టంగా అనుకున్న విషయం ఏంటంటే ఈసారి అరవింద్ గెలిపిస్తే కనుక పసుపు బోర్డు అనేది ఇమీడియట్ గా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఫామ్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ క్రమంలో మనం అరవింద్ కు ఓటేసుకుంటే కనుక ఇమీడియట్ గా పసుపు బోర్డు సెంటర్ ఇక్కడ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పసుపుకు కేంద్ర పాయింట్ నిజామాబాద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, అదేవిధంగా ఒక బ్యూరోక్రసీ వ్యవస్థ మొత్తం క్రియేట్ అవుతుంది, ఆఫీస్ వ్యవస్థ క్రియేట్ అవుతుంది, దానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ వస్తుంది, దానికి సంబంధించిన మద్దతు ధర వస్తుంది, ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పసుపు క్వాలిటీ పసుపు ఏ విధంగా ఈరోజు మనం వేయాలనే దాంట్లో ఈరోజు ఒక రీసెర్చ్ సెంటర్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా ఈరోజు నిజామాబాద్ పసుపుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కోల్పోవద్దు అని నిజామాబాద్ పసుపు రైతులంతా కూడా ఏకగ్రీవంగా అరవింద్కు మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని మేము కల్లారా చూసినాం గ్రౌండ్లో. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్లో అరవింద్ అంటే రోజు రోజుకి ఆయన యొక్క చరిష్మా పెరుగుతూ ఉంది, ఆయన యొక్క మెజారిటీ పెరుగుతూ ఉంది. వాస్తవంగా ఖచ్చితంగా గతంలో 70,000 80,000 ఓట్లతోటి గెలవడం జరిగింది. ఈసారి నాకు తెలిసి 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీ ఖాయమనేటువంటి దాంట్లో కొంత చర్చ బలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మోడీకి నరేంద్ర మోడీకి ప్రియమైనటువంటి శిష్యుడిగా ఈరోజు ధర్మపురి అరవింద్కు ఒక పేరుంది వాస్తవంగా. ఎందుకు అంటే ఆయన ఇక నరేంద్ర మోడీ అంటే ఇక ఇప్పుడు పోయి సంపుకొని నేను నరేంద్ర మోడీకి వస్తావా అంటే గొంతు ఇట్లా కోసుకున్నా ఆశ్చర్యం లేదు వాస్తవంగా. అంత పిచ్చోడు వాస్తవంగా నరేంద్ర మోడీకి, అంత పిచ్చోడు వాస్తవం చెప్పాలంటే. సో ఈ విధంగా నిజామాబాద్లో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి ధర్మపురి అరవింద్ గెలవబోతున్నాడు. గెలిచిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఇంకా చాలా ఫెరోషియస్గా పసుపు బోర్డు అంశం కానీ గల్ఫ్ కార్మిక అంశం గురించి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ప్లాన్ ఏదైతే పాలసీ అవుతుందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికులు కానీ అక్కడ అగ్రి బేస్డ్ ఏరియా కాబట్టి అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ తీసుకొచ్చేసి యువతకు ఏది ఉపాధి కల్పించాలి దానిలో ఆయన కొంత ప్రయత్నాలు చేసి బలంగా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది నిజామాబాద్కు సంబంధించినటువంటి ముఖ చిత్రం. అంటే ఇంకోటి అరవింద్ రీసెంట్గా అంటే మీకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి వలసలు చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాననేటువంటి మాట అరవింద్ ఇచ్చిండు ఈ సందర్భంగా. సో దాన్ని గనక తను నిలబెట్టుకోగలిగినట్టయితే ఇన్ఫాక్ట్ నిలబెట్టుకుంటాడు. ఇట్లా పసుపు బోర్డు విషయంలో మనం చూసినాం. సో ఈ వలసలు గనక తగ్గించేటువంటి ప్రయత్నం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసి సెంట్రల్ కార్యక్రమాలు కానీ లేదంటే ఈ పసుపు బోర్డు సాక్షిగానే కనీసం ఒక 2 నుంచి 3 వేల ఉద్యోగ కల్పన అక్కడే జరుగుతుంది ఆ రీసెర్చ్ సెంటర్ చుట్టుపక్కల. సో అది కానీ నిలబెట్టుకున్నాడంటే ఇంక అంతకంటే తిరుగు ఇంకోటి లేదు. అరవింద్ ఇంకొక 5-10 సంవత్సరాలు అయినే ఉన్నా కానీ ఆశ్చర్యపోవద్దు అక్కడ.